నమస్తే myself Sarasija welcome to My3 News ముందుగా హెడ్లైన్స్ ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతోత్సవాలు నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు అధికారులు యువజనోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ పమిలా సత్పతి సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలని సూచన టీఆర్ఎస్ పై మండిపడ్డ ఆకారపు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ నిరుపేదలకు న్యాయం చేస్తున్నారని కితాబు టైం వచ్చినప్పుడు తప్పక బుద్ధి చెబుతాం కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు ఇక వార్తల వివరాలు తెలంగాణ ధీరవనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఐలమ్మ విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ఆమె చూపిన బాటలో నడుస్తూ మహిళలు ముందుకెళ్లాలని సూచించారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలువురు నాయకులు రజక సంఘం నాయకులు నివాళులర్పించారు. నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ పమిలా సత్పతి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదుటగల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక అని, తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శమని మేయర్ సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్యం స్మరణీయురాలు ఐలమ్మ అని గుర్తు చేశారు. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఐలమ్మ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఎన్ఎం ప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, బీసీ సంఘం నేత ఎన్ఎం ప్రకాష్, నారోజు రాకేష్, రాచమల్ల రాజు, శ్రీధర్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి రజక సంఘం నాయకులు, కుల పెద్దలు, జిల్లాకు సంబంధించిన నాయకులు, నగరానికి సంబంధించిన నాయకులు, మా మైకేల్ సీన్ గారు, రాజయ్య గారు, శ్రీకాంత్ గారు అధ్యక్షులు, అదేవిధంగా సంపత్ గారు, మరి ఇతర పెద్దలందరూ, మున్సిపల్ కార్పొరేటర్సు యాదన్న గారు, అశోక్ గారు, రవి గారు, సంపత్ గారు, కృష్ణగౌడ్ గారు, మరి ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఈ చౌరస్తాకే ఒక మంచి అందమైన రూపం వచ్చిందంటే వారికి దానికి కారణం చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెట్టడం వల్ల. మరి ఆ రోజుల్లో మరి నిజాం రజాకారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా మరి పోరాడి మరి స్ఫూర్తిని చాటినటువంటి మహిళ చాకలి ఐలమ్మ గారు. మరి వారి జీవితం నిజంగా కూడా పోరాటం, వారు చేసినటువంటి పోరాటం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిమయం. ఈ రోజంటే అనేక సమాచార మాధ్యమాలు, ఈ రోజంటే అనేక విషయాలు చాలామందికి తెలుస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్న రోజుల్లో, భూస్వాముల పెత్తందారుల దురాగతాలు జరుగుతున్న రోజుల్లో మరి వారికి వ్యతిరేకంగా పోరాడి మరొక స్ఫూర్తిని రగిలించినటువంటి నారిమణి చాకలి ఐలమ్మ గారు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మరి చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతిని కానీ అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయించి మరి వారి స్ఫూర్తిని ప్రజలందరిలోకి తీసుకెళ్ళి రాబోయే తరాలకు కూడా మరి పోరాడితే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి
అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ ప్రెసిడెంట్ చేతి చంద్రశేఖర్ గారు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారి స్ఫూర్తితోనే ఆ రోజు మరి తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంగా మరి ఆ రోజు ఏర్పాటు కొరకు మరి పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరుపుకొని ఏ విధంగా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణలో ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం కొరకు వీరోచితంగా పోరాడిన అందరినీ కూడా చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని తహసీల్దార్ ఇప్ప నరేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వెట్టి చాకిరీ విముక్తి కోసం భూస్వాములపైన పోరాటం చేసిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని నరేందర్ అన్నారు. ఆమె జీవితం యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు మునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు సత్తయ్య, తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారి శ్రీధర్, రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. వనంలో మనం అంటూ వనాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని చింతకుంట సమీపంలోని బుల్ సిమెంట్ సెంటర్ స్థలంలో దాదాపు 25 ఎకరాల్లో 1,00,000కు పైగా మొక్కలు నాటి ఏపుగా పెంచిన పట్టణ ప్రకృతి వనాన్ని పలువురు కార్పొరేటర్లు అధికారులతో కలిసి మేయర్ సందర్శించారు. వివిధ రకాల ఔషధ పండ్ల పూల మొక్కలతో నాటిన వనంలో పర్యటించారు. యాదాద్రి మియావాకి పద్ధతిలో మొక్కలు నాటి వృక్షాలుగా పెంచిన వనాన్ని పరిశీలించారు. నగర ప్రజలకు పచ్చదనాన్ని పెంచి ఆక్సిజన్తో కూడిన స్వచ్ఛమైన గాలి వాతావరణం అందించాలన్న గొప్ప సంకల్పంతో పట్టణ ప్రకృతి వనాలకు ఆనాడు శ్రీకారం చుట్టామని మేయర్ సునీల్ రావు అన్నారు. రాబో రోజుల్లో పట్టణ ప్రకృతి వనాన్ని ఒక టూరిస్టు ప్రదేశంలో మార్చాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి ప్లాస్టిక్ను నివారించి పరిశుభ్రతను పచ్చదనాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, బోనాల శ్రీకాంత్, కచ్చు రవి, ఎడ్ల సరిత, అశోక్, సుదగోని మాధవి కృష్ణగౌడ్, డిఈ వెంకటేశ్వర్లు, ఏఈ చైతన్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా పెంచుతున్నటువంటి పట్టణ ప్రకృతి వనము, అదేవిధంగా బుల్ సిమెంట్ సెంటర్లో జరుగుతున్న నర్సరీని సంబంధించి సందర్శించడం రావడం జరిగింది. మరి నగరపాలక సంస్థ ద్వారా చాలా చోట్ల కూడా నర్సరీలు పెంచుతూ ఉన్నాము, పట్టణ ప్రకృతి వనాలు పెంచుతూ ఉన్నాము. అందులో భాగంగానే ఇక్కడ బుల్ సిమెంట్ సెంటర్ దగ్గర దాదాపు 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన పట్టణ ప్రకృతి వనాన్ని పెంచడం జరిగింది. దాదాపుగా 1,00,000 మొక్కలు నాటితే ఈరోజు వృక్షాలుగా మారి ఒక వనాన్ని తలపిస్తూ ఉన్నది. చూస్తుంటే చాలా ఆనందంగా వేసింది. ఈరోజు నాతో పాటు ఈ సందర్శించడానికి కార్పొరేటర్ యాదన్న గారు కావచ్చు, కచ్చు రవి గారు కావచ్చు, బోనాల శ్రీకాంత్ గారు స్థానిక కార్పొరేటర్, అదేవిధంగా కృష్ణగౌడ్ మాధవ్ గారు కావచ్చు, ఎడ్ల అశోక్ గారు కావచ్చు, మరి ఇతర అధికారులందరం గురించి వచ్చినాం. మరి అట్లా మీద నర్సరీలో ఉన్నటువంటి మొక్కలు పెంచే దాదాపు 1,40,000 మొక్కలు ఈరోజు ప్రజలకు మనం పంపినాం. ఆల్రెడీ పంపిణీ చేసినాం. వర్షాకాలంలో ఇంకా 1,40,000 మొక్కలు మళ్ళీ పెంచుతూ ఉన్నాం. ఎందుకంటే నగరపాలక సంస్థ స్వయంగా మరి పెంచుకోవాలి, మొక్కలు పెంచాలి, మన ప్రజలకు అందించాలన్న ఆలోచనతో గత 4 సంవత్సరాల క్రితం ఈ నర్సరీలు ప్రారంభించినాం. ఏదైతే అప్పుడు మాకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పట్టణ ప్రగతి నిధుల ద్వారా ఏది నర్సరీలు పెంచాలి అనే ఆలోచన చేసిందో దాని నుంచి స్టార్ట్ చేసినాం. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఇక్కడ 25 ఎకరాలతో పాటు ఇతర చోట్ల ఏదైతే ఫిల్టర్ బెడ్స్ దగ్గర ఉన్నటువంటి పీజీ సెంటర్ స్థలంలో కావచ్చు, ఇంకా శాతవాహనం యూనివర్సిటీలో కావచ్చు, వల్లంపాడులో కావచ్చు, అంతా కలిపి దాదాపు 50 నుంచి 55,000 ఎకరాల్లో వనాలు పెంచడం జరిగింది. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత యువతదేనని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి అన్నారు.
నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పామిలా సత్పతి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సామాజిక సేవలో కృషి చేసిన యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. యువజనోత్సవాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కలెక్టర్కు స్వామి వివేకానంద చిత్రపటాన్ని యువజన సంఘాల సభ్యులు అందజేశారు. జిల్లాలోని పలువురు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ అన్నారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని దానిని బయట తీసేందుకు యువజన ఉత్సవాలు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు. స్వామి వివేకానందుణ్ణి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, యువజన అవార్డు గ్రహీతలు కళింగ శేఖర్, సత్యనేని శ్రీనివాస్, అలువాల విష్ణు, యువజన స్వచ్ఛంద మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి యువజనోత్సవాలు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించుకోవడం జరిగింది. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ జిల్లా స్థాయిలో మనకు ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయిలో వారిని పంపడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారికి జాతీయ స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువజనోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ యొక్క యువజనోత్సవాలు ఎంతగానో తోడ్పడతాయి. స్వామి వివేకానంద జయంతి ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా ఆత్మ సౌందర్యం శూన్యమైనటువంటి ఇనుప కండరాలు ఉక్కు నరాలను 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువజనోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో వీరు మన జిల్లా ఖ్యాతిని పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో నిరుపేదలకు న్యాయం జరుగుతోందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అనంతరం చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలను కలవడానికి వెళ్తే పోలీసు రోప్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఘనుడని ఎద్దేవా చేశారు. 100 రోజుల పాలనలోనే రేవంత్ రెడ్డి తన మార్కును చూపించారని కొనియాడారు. కేసీఆర్, కేటీఆర్లు రేవంత్ రెడ్డి పాలన చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో డీసీసీ జనరల్ సెక్రటరీ మూల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు తమ ఆలోచన పరిధి విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పేదల విషయంలో చాలా క్లుప్తంగా అన్ని విషయాలు వాళ్లకు మంచి జరిగే విషయంలో ముందుకు పోతూ ఉన్నారు. పేదలు నష్టపడితే, పేదలు కష్టపడితే ఓర్చుకోలేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ హైడ్రా విషయంలో ఎక్కడైనా ఏ విధంగా పేదలకు నష్టం జరిగితే తప్పకుండా వాళ్లకు పురావాసం కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మూసీ సుందరీకరణ విషయంలో కూడా ఏవేవో ఊహిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే మేమే సుందరీకరణ చేసినాం, 94% నీరును ప్యూరిఫై చేసినామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారికి ఒకటే, నేను కేటీఆర్గా ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. 94% ప్యూరిఫై అయిన వాటరు, ఒక్క గ్లాసు వాటర్ తీసుకొచ్చి నువ్వు అక్కడికి వస్తే మరి మేమన్నా మీ ఇంటికన్నా వచ్చి ఒక గ్లాస్ వాటర్ మీకు ఇస్తాను, తాగాలది. ఎందుకంటే ప్యూరిఫై అయిన వాటర్ కదా, మీరే కోట్లు పెట్టి ప్యూరిఫై చేసిన వాటర్ అది. ఇలాంటి చౌకబారు ఆరోపణలు వద్దు. సుందరీకరణకు అందరూ సహకరించాలి. అది మన హైదరాబాద్. మరి దానిలో ఉన్నటువంటి ఏదైతే పేదలకు తీసేసేటువంటి ఇండ్లు ఏదైతే ఉందో అవి కూడా ఇందిరమ్మ ఇండ్లలో వాళ్ళందరికీ పురావాసం కల్పిస్తూ ఉన్నారు.
అది ఆలోచన చేసుకోవాలి. ఎక్సైజ్ పోలీసులు కరీంనగర్లో దాడులు నిర్వహించారు. నగరంలోని రేకుర్తిలో సుమారు 223 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని సీఐ నాగేశ్వరరావు అన్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రేకుర్తిలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 4 నిందితులపైన కేసును నమోదు చేశామన్నారు. చింతకుండకు చెందిన నెలమడుగు హరీష్, ధర్మారం రవి, చొప్పదండి మండలం మాచర్లకు చెందిన రవితేజతో పాటు రేకుర్తి షేక్ అఫ్జల్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 4 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు. వీరి నుండి 223 గ్రాముల ఎండు గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేటాయించిన ఇళ్ల స్థలాలపై ఆంక్షలను తొలగించాలంటూ కరీంనగర్లో పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ఇళ్ల స్థలాల వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం మల్కాపూర్ నుండి చింతకుంట వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వం ఆంక్షలను తొలగించి ఎన్ఓసీ ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులు చేతపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏడాది క్రితం అప్పటి ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులను గుర్తించి 118 మందికి చింతకుంట, మల్కాపూర్ ప్రాంతాలలో నివేశన స్థలాల పట్టాలను మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఎన్ఓసీ ఇవ్వకపోవడం, ఇల్లు నిర్మించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని సాక్షి దినపత్రిక ఆర్సీ ఇన్ఛార్జ్ భాస్కర్ అన్నారు. గత 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాంచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. తద్వారా జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఇచ్చిన పట్టాలకు ఎన్ఓసీ, ఇండ్లు నిర్మించుకునేందుకు తగిన అనుమతులు ఇచ్చేలా జిల్లా మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇరవై ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పుడు నాణ్చివేత ధోరణి చేయడం వల్ల జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖు నాడు ఇచ్చిన ఈ జర్నలిస్టులకు మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో ఇచ్చిన పట్టాలకు అతిగతి లేకుండా పోయింది. మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పట్టాలకు ఎన్ఓసి ఇప్పించడం, మోకా మీదికి పోయేందుకు అధికార యంత్రాంగం కానీ జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ నివేశన స్థలాల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభనను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా 25 ఏళ్ళుగా అన్ని పార్టీలకు ప్రజా సమస్యలపై పూర్తిగా 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటూ ఎన్నో కుటుంబాలు పూర్తి స్థాయిలో బక్క చిక్కినటువంటి కుటుంబాలే ఉన్నాయి. ఇట్లాంటి కుటుంబాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ సత్వర న్యాయం తీసుకొని జర్నలిస్టు ప్లాట్లకు వెంటనే సంబంధిత జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జి మంత్రి గారు కానీ ఎన్ఓసి ఇప్పించి జర్నలిస్టు కుటుంబాలకు నివేశన స్థలాలు ఇచ్చినటువంటి చింతకుంట, మల్కాపూర్ 2 కాలనీల్లో ఇక్కడ నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించాలని జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం. ఇతర పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రకాలైనటువంటి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా మా జర్నలిస్టులకు బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని టీఎన్జీఓస్ భవనంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దారం శ్రీనివాసరెడ్డి హాజరు కాగా పలు అంశాలపైన చర్చించారు. చర్చించిన అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీత భత్యాలను ఈ కుబేర్ ద్వారా కాకుండా జిల్లా ట్రెజరీ ద్వారా బిల్లులను చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు నిర్వహించి సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీఎన్జీఓల కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమళ్ల శారద, టీఎన్జీఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చివాడికి తాను పిచ్చివాడినని నిజంగా తెలియదని దుయ్యబట్టారు. గతంలో దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నేతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగిందని ఆయన ఆరోపించారు. తనపై కోపాన్ని నేతన్నలపైన చూపించవద్దన్నారు. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు మాత్రమే పెడుతున్నారని వాపోయారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యూనిఫామ్లు, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు వంటి ఆర్డర్లు ఇచ్చి ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్దేనన్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆపివేసి నేతన్నల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సన్నాసుల వ్యాఖ్యలకు ఆగం కావద్దని నేతన్నలకు సూచించారు. ఏ కారణంగా సిరిసిల్ల నేతన్నలను గోసబెడుతున్నావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని, కాంగ్రెస్ నాయకుల్లాగా ప్రవర్తించవద్దని హితవు పలికారు. మళ్లీ తమ టైం వస్తుందని, అప్పుడు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచాలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర, రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా, క్రిస్మస్కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేయించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాథ చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటని యాది పెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏళ్లు గవర్నమెంట్ ఉంటే 7.5-8 ఏళ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. బుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసిండ్రు, డైలాగులు కొట్టిరు. కాకపోతే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి పరిధిలోని పొగాకులపల్లె రైతులు, గ్రామస్తులు రోడ్డు బాగు చేయాలంటూ తహసీల్దార్ విజయ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పొగాకులపల్లె నుండి రామకృష్ణ కాలనీకి వెళ్లే రోడ్డు గుంతలతో ధ్వంసమైందని, వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తీసుకువెళ్లేందుకు కూలీలను తరలించే వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతోందని రైతులు తెలిపారు. గతంలోనూ రోడ్డు ఎన్నోసార్లు వర్షాల తాకిడికి చెడిపోయినప్పటికీ రైతులే స్వంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాంపల్లి అంజయ్య, బొంతల శ్రీనివాస్, మల్లయ్య, ముంజ రమేష్, అనిల్, గూళ్ల సంతోష్, రాజయ్య పాల్గొన్నారు. మా పొగాకులపల్లె నుండి రామకృష్ణ కాలనీకి వచ్చే దారి వ్యవసాయం కోసం బావులకాడికి పోనీకి దారి సరిగ్గా లేదు, తెగిపోయింది. వాటర్ మనంగా నడవనీకి వస్తలేదు, వెహికల్స్ వస్తలేదు, బళ్ళ మీకు వెళ్ళి పడుతున్నాము. ఎవరైనా ఊళ్ళో చనిపోయినా కానీ పోవాలంటే మన్నెంపల్లి నుంచి వెళ్ళి అటు ఇంద్రనార్ పోనీకి లేదు, ఇటు రామకృష్ణ కాలనీ పోనీకి లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం దయచేసి మాకు మేము ఇంతకుముందు మట్టి పోసుకున్నాం, మట్టి మళ్ళీ వర్షానికి కొట్టుకుపోయింది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. రైతులందరూ, మన్నెంపల్లి రైతులు, పొగాకులపల్లె రైతులు, రామకృష్ణ గారి రైతులు అందరూ కలిసి ఒక వినతి పత్రం ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది. మన్నెంపల్లి గ్రామానికి చెందినటువంటి ఆమ్లెట్ విలేజ్ పొగాకులపల్లె నుండి రామకృష్ణ కాలనీకి వచ్చే ఒక మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు ఎక్కువగా ఇటు సైడ్ ఉన్నటువంటి వ్యవసాయదారులు, ఇటు కూరగాయలు అమ్మేటోళ్ళే ఆ మట్టి రోడ్డు నుంచి ఎక్కువగా ప్రయాణం చేస్తారు. అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఆ రోడ్లు చాలా పూర్తిగా ధ్వంసమైంది. దీనికంటే ముందుగా ప్రతిసారి కురుస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైతులే సొంతంగా మట్టి పోసుకొని ఆ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. గతంలో కొంతమంది ప్రజాప్రతినిధులు వేసినా కానీ
అది నామమాత్రంగానే నిర్మాణం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేస్తే ఇటు పక్కల ఇటు వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని మీద వరద వచ్చినప్పుడల్లా రోడ్లన్నీ కట్ అయ్యి రాకపోకలు బంద్ అయ్యి పొలాలకు అవసరం వచ్చినటువంటి కూలీల వ్యవస్థ కానీ మందు బస్తాలు తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు రాక ట్రాక్టర్లు రాక చాలా ఇబ్బంది అవుతుంది. బండ్ల మీద వచ్చేవాళ్ళు ఇప్పటికీ 2-3 సార్లు గుంతల్లో కూడా అడ్డం పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% వాటాను పెంచుతామన్న హామీని అమలు చేయాలని కోరారు. వెంటనే కులగణన ప్రక్రియ చేపట్టకపోతే మళ్లీ ఆమరణ దీక్షకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లంకల అనిల్ యాదవ్, బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ పెద్దల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ పెద్దలు మారోడి సుదర్శన్ గారు, అదేవిధంగా స్థానిక జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఉద్యమకారుడు లెంకల అనిల్ యాదవ్ గారు, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు జంగ కుమరయ్య గారు, అదేవిధంగా యాదవ్, అది సామాజికవేత్త, నిత్యము ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కుమార్ గారు, మేమందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక పోరాటం ఏదైతే ఉందో, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి ఆ సభ సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలకు ఇచ్చినటువంటి హామీ, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో సామాజిక ఉద్యమాలు, పోరాటాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో జరగబోయే ఎస్ఎఫ్ఐ విద్యార్థి మహాగర్జనను జయప్రదం చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ పిలుపునిచ్చారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని అరవింద్ డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ సమస్యలను పరిష్కరించి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. శాతవాహన యూనివర్సిటీకి అధిక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివకుమార్, క్రాంతికుమార్, శివ, మల్లేష్, మహేష్, దత్తు, శంకర్, రాజు పాల్గొన్నారు. సెప్టెంబర్ 27న జరిగే చెలో హైదరాబాద్ని విజయవంతం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఆర్ట్స్ కళాశాల ముందు ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు ఏమాత్రం రిలీజ్ చేయట్లేదు. ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీలను కూడా ఈరోజు పెంచుతా అని చెప్పి దాన్ని ఆ వాగ్దానాలకే మాత్రం పరిమితమైంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ హాస్టళ్లు ఇబ్బందులతో గురవుతున్నా కానీ దానిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఈరోజు జిల్లా విద్యాధికారులు. దాంతోపాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి. శాతవాహన యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లను కేటాయించి దీని అభివృద్ధిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకోవాలి. దాంతోపాటు ఏదైతే శాతవాహన యూనివర్సిటీ ఉందో శాతవాహన యూనివర్సిటీకి ఈరోజు రెగ్యులర్ వీసీని ఈరోజు నియమించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఈరోజు పాటుపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా గంటల తరబడి వేచి చూసినా కలవలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోయారని ఆరోపించారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటిక్యాల రామకృష్ణ, గ్యార నరేష్, బానూతు రఘురాం, కాసోజు నాగజ్యోతి, బాలసాని లెనిన్ పాల్గొన్నారు.
ప్రజాపాలన చేస్తూ ఉన్నాం, మేము మా ఇంటికి ఎవరికి వచ్చినా వారి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నాం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు వెళ్తే 11 గంటల దాకా రేవంత్ రెడ్డి గారు కలవకుండా ఇలా విద్యార్థి నాయకులు బయటనే ఉంచిన పరిస్థితి ఉన్నది. ఇలా ప్రజాపాలన అంటూ కేవలం మాటలకే పరిమితం తప్ప ఇలా వారి వ్యవహార శైలిలో పూర్తిగా ఎటువంటి తప్పిదాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా గత బీఆర్ఎస్ పాలనకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తెలియలేదు, మాటలు కోవటం తప్ప ఇలా ఆచరణలో సాధ్యమైనటువంటి హామీల అమలు కానీ ఇలా విద్యారంగాన్ని విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ విద్యాశాఖకు సంబంధించిన సమస్యలపైన చెప్పడానికి నివేదికకు రావడం జరిగింది కానీ ముఖ్యమంత్రి నీ దగ్గర రాలే. లేకపోతే విద్యాశాఖకు సంబంధించి ఎవరికైనా మంత్రి ఇవ్వండి, విద్యారంగం అనేటువంటిది చాలా కీలకమైనది. ఒక ప్రాథమిక హక్కు ఉన్నటువంటి విద్యారంగం సంబంధించి అనేక సమస్యలను తెలంగాణ రాష్ట్రంలో కొట్టుమిట్టాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో రెడ్డి సంఘ నాయకులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సుడా చైర్మన్ గా నియమితులైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని సత్కరించేందుకు నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీన కరీంనగర్లోని RBVRR ఫంక్షన్ హాల్లో ఆయనను సత్కరించనున్నారు. గుండ్లపల్లి రెడ్డి సంఘం అధ్యక్షులు చాడ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల రెడ్డి సంఘం అధ్యక్షులు సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో RBVRR కమిటీ సభ్యులు చింతల శ్రీనివాసరెడ్డి, గోగూరి బాపురెడ్డి, ఐక్యవేదిక సభ్యులు పీచు తిరుపతి రెడ్డి, సభ్యులు వంగళ రాజిరెడ్డి, ఆలేటి వెంకట్రెడ్డి, పిచ్చు చంద్రారెడ్డి, చాడ లింగారెడ్డి, స్వామిరెడ్డి, లక్ష్మారెడ్డి, సతీష్ రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.